వెనిజులాని చేతిలో పట్టుకొని పిసికేద్దాం అనుకుంటున్నాడు ట్రంప్. అసలు ఏం జరిగిందో మీకు చెప్తాను. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక కంట్రీలో పెట్రోల్ ఉన్న కంట్రీ, బాగా పెట్రోల్ ఉన్న కంట్రీ, కానీ పీపుల్కి ఆ పెట్రోల్ దొరకదు. అక్కడ మనుషులు అసలు వాడలేరు ఆ పెట్రోల్ని. ఒక కంట్రీలో వరల్డ్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ, కానీ దేనికి పనికిరాదు. పీపుల్ ఫుడ్ కోసం, మెడిసిన్ కోసం లైన్లో నిలబడాలి. ఈ కాంట్రడిక్షన్ కంట్రీ పేరు వెనిజులా. ఇప్పుడు ఈ వెనిజులా మీద డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఫోకస్ పెట్టాడు. ఆయిల్ మీద, మనీ మీద, పవర్ మీద. అసలు వెనిజులా ఏం చేసింది? యుఎస్ ఎందుకు శాంక్షన్ విధిస్తుంది పదే పదే వెనిజులా పైన? ట్రంప్ ఎందుకు సడన్గా స్ట్రిక్ట్ అయ్యాడు? ఇందులో చైనా, రష్యా, అమెరికా రోల్ ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం స్టెప్ బై స్టెప్ సింపుల్గా డీప్గా వెనిజులా స్టోరీ మొత్తం చెప్తాం మీకు. వెనిజులా అంటే సౌత్ అమెరికాలో ఉన్న ఒక కంట్రీ. వరల్డ్లో బిగ్గెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఆయిల్ ఉంది. బట్ ట్విస్ట్ ఏంటంటే టుడే వెనిజులాలో ఇన్ఫ్లేషన్ మిలియన్స్% ఉంది, చాలా ఉంది. పీపుల్ శాలరీస్తో ఒక బ్రెడ్ కూడా కొనలేని సిచ్యువేషన్ జరుగుతుంది అక్కడ. హాస్పిటల్స్లో మెడిసిన్స్ లేవు. లక్షల మంది దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. సో 2000 సంవత్సరంలో హూగో చావెజ్ అనే సెక్యులరిజం ప్రెసిడెంట్ వచ్చాడు. ఈ ప్రెసిడెంట్ ఫాలోడ్ సెక్యులరిజం మోడల్ అనమాట. ఆయిల్ మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలని, అంటే రిచ్ పీపుల్కి ఎక్కువ ట్యాక్స్ వేయాలని, పూర్ పీపుల్కి ఫ్రీ స్కీమ్స్ ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి కొత్త కొత్త స్కీమ్స్ పెట్టాడు. స్టార్టింగ్లో పూర్ పీపుల్, అంటే డబ్బులు లేని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇతను ప్రెసిడెంట్ రూల్ చూసి. బట్ ఫ్రీ ఫుడ్, ఫ్రీ హౌస్, చావోస్ హీరో అయిపోయాడు అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే కంట్రీ మొత్తం ఆయిల్ మీద డిపెండ్ అయింది. ఇండస్ట్రీస్ని డెవలప్ చేయలేదు. మొత్తం ఫ్రీ స్కీమ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రైవేట్ కంపెనీస్ని బయటికి తోసేశారు. గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్సే పెరిగింది. కొన్నాళ్ళకి చావోస్ చనిపోయారు. చనిపోయిన తర్వాత పవర్లోకి వచ్చింది వెనిజులాకి నికోలాస్ మడురో. ఈ రియల్ కొలాప్స్ స్టార్ట్ అయింది వెనిజులాకి. కరప్షన్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆయిల్ ప్రొడక్షన్ డిస్ట్రిక్ట్లీ ఫాల్ అయిపోయింది. అంటే డబ్బులు ప్రింట్ చేసుకొని ఎలా పడితే అలా ఖర్చు చేశారు. డబ్బులు బ్లైండ్గా ప్రింట్ చేశారనమాట. అప్పుడు ఇన్ఫ్లేషన్ అంతా ఎక్స్ప్లోజన్ అయిపోయింది. సో ఒకనొక టైంలో ఒక బ్రెడ్ కోసం ఒక బండి అమ్మినా దొరకలేదు తెలుసా? ఒక బ్రెడ్, ఒక బైక్, ఒక వెహికల్ అమ్మినా దొరకలేదు. పీపుల్ అంతా తిరగబడ్డారు. ఎలక్షన్స్ ఫేక్ అని ఎలిగేషన్ చేశారు జంజీ పీపుల్ లాగా నేపాల్లో. అప్పుడే అమెరికా ఎంటర్ అయింది. సో ఇప్పుడు అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో వెనిజులా డిక్టేటర్షిప్ కంట్రీ, యాంటీ అమెరికన్ గవర్నమెంట్ వెనిజులా. ఇప్పుడు అది క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వెనిజులాకి విత్ రష్యా అండ్ చైనా అనమాట. యుఎస్ ఫియర్ అంటే భయం ఏంటంటే వెనిజులా ఆయిల్ యుఎస్ కంట్రోల్ నుండి రష్యా, చైనా సైడ్కి వెళ్ళిపోతుందని అమెరికాకి భయం. సో యుఎస్ డిసైడ్ అయింది ఏంటంటే శాంక్షన్స్ విధించాలి వెనిజులా పైన అని. శాంక్షన్స్ అంటే వెనిజులా ఆయిల్ని బై ఎవరు చేయకూడదు. డాలర్ ట్రాన్సాక్షన్ బ్యాన్ చేసింది. ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వకుండా బ్లాక్ చేసింది. వెనిజులా ఎకనామీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది అనమాట, డెడ్ అయిపోయింది. ఇది ట్రంప్ యొక్క దారుణమైన నిర్ణయం. వెన్ డొనాల్డ్ ట్రంప్ బికమ్ ద యుఎస్ ప్రెసిడెంట్, హీ థింకింగ్ అమెరికా ఫస్ట్. ఇది అందరికీ తెలిసిందే. సో ట్రంప్ వ్యూలో మడురో ఇలిగ్రిమేట్ ప్రెసిడెంట్ అనమాట. సో వెనిజులా ఆయిల్ స్ట్రాటజిక్ వెపన్ అనమాట ఇదంతా. అండ్ ట్రంప్ యాక్షన్స్, ఆయిల్ శాంక్షన్స్ బాగా టైట్ చేయడం. సో మడురో గవర్నమెంట్ ఐసోలేషన్లో పడిపోయింది. జువాన్ గుయాడ్ని ఇంటరిమ్ ప్రెసిడెంట్గా చేయాలని చెప్పేసి ట్రంప్ యొక్క అభ్యర్థన అనమాట. సో ట్రంప్ ఓపెన్గా చెప్పేశాడు, వెనిజులాలో డెమోక్రసీ రావాలి అంటే ప్రెజర్ తప్పదు అని. ఆయిల్ వితౌట్ మనీ, మడురో పవర్ వీక్ అవ్వాలని ట్రంప్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇప్పుడు మళ్ళీ వెనిజులా మీద ఎందుకు పడుతున్నాడని మీ అనుమానం కదా, చెప్తా. వెనిజులా సీక్రెట్లుగా ఆయిల్ సెల్ చేస్తుందన్నమాట. ఎవరికి? చైనాకి, రష్యాకి. అంటే ఒక మిడిల్ కంట్రీ త్రూ, అంటే మిడిల్ పర్సన్ త్రూ యుఎస్ అలయన్స్కి ఆయిల్ రీచ్ అవుతుందని భయం ట్రంప్కి. వెనిజులాలో మడురో పవర్లో ఉండిపోయాకల్లా ట్రంప్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమెరికా ఒక యాంటీ రష్యా, చైనాకి ఆయిల్ వెళ్తుంది బాగా. సో ఎట్టయినా సరే ఈ వెనిజులాని రిలాక్సేషన్స్లో ఉంచకూడదు. వాళ్ళ మీద ఛార్జెస్ వేయాలి, స్ట్రిక్ట్గా వాటికి వార్నింగ్ వేయాలని చెప్పేసి ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇది పొలిటికల్ మెసేజ్ కూడా. స్ట్రాంగ్ లీడర్ ఇమేజ్ ఉన్నా సరే చైనాలో, రష్యాలకు కూడా అమెరికా వార్నింగ్ ఇచ్చింది. సో ఇక్కడ చైనా, రష్యా యాంగిల్ ఏంటంటే వెనిజులా మీద, చైనా వెనిజులాకి లోన్లు ఇచ్చింది. ఆయిల్ ఎక్స్చేంజ్లో మనీ రికవర్ చేసుకుంటుంది. సో అంటే డాలర్ బ్యాన్ చేశాడు కాబట్టి ట్రంప్. ఇక్కడ రష్యాకి ఏంటి సంబంధం అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇక్కడ రష్యా పాత్ర ఏంటంటే మిలిటరీ సపోర్ట్ ఇస్తుంది వెనిజులాకి. సో యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ కౌంటర్ చేయడమే రష్యా పని. ఇప్పుడు వెనిజులా గ్లోబల్ చెస్ బోర్డ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ పవర్ గేమ్లో సఫర్ అయ్యేది ఎవరు? కామన్ వెనిజులన్స్ అనమాట. ఈ పొలిటికల్ గొడవలో చిల్డ్రన్స్కి అక్కడ న్యూట్రిషన్ అందట్లేదు. ఉమెన్కి ఫోర్స్డ్ మైగ్రేషన్ జరుగుతుంది. క్రైమ్ రేట్ ఎక్కువ అయిపోతుంది. శాంక్షన్ వల్ల గవర్నమెంట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ రియాలిటీలో పీపుల్ పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంది అక్కడ. సో కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ వెనిజులా స్టోరీ ఒక వార్నింగ్ అనమాట. ఆయిల్ ఉన్న కంట్రీ పవర్ పాలిటిక్స్లో పడితే
పీపుల్ ఎంత సఫర్ అవుతారా అనే ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ట్రంప్ రాంగా, లేదా మడురో రాంగా, లేకపోతే చైనా రష్యా రాంగా అని కాదు, గ్లోబల్ పవర్ మొత్తం రాంగే నా దృష్టిలో. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం చలాయించుకొని వాళ్ళ దేశాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. వన్ థింగ్ ఈజ్ క్లియర్ అండి, పాలిటిక్స్లో డిసిజన్ లీడర్స్ తీసుకుంటే ప్రైస్ మాత్రం పీపులే పే చేస్తారు. మీ ఒపీనియన్ ఏంటి? శాంక్షన్స్ కరెక్టా లేదా డిప్లొమసీ బెటరా? కామెంట్ చేయండి.